జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులు చెయ్యక్కర్లేదు. ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, జూన్ 30, 2024 ఆదివారం. తిథి నవమి, మధ్యాహ్నం 12:19 వరకు, తదుపరి దశమి. నక్షత్రం రేవతి, ఉదయం 7:34 వరకు, తదుపరి అశ్విని. యోగము అతిగండము, సాయంత్రం 4:15 వరకు, తదుపరి సుకర్మము. కరణం గరిజ, మధ్యాహ్నం 12:19 వరకు, తదుపరి వనిజ. రాత్రి 11:21 వరకు, తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 5:38, సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం రాత్రి 1:18, చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:27. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 5:06 నుండి 6:44 వరకు, యమగండం మధ్యాహ్నం 12:11 నుండి 1:49 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:28 నుండి 5:06 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:59 నుండి 5:52 వరకు, వర్జము రాత్రి 2:37 నుండి 4:09 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 11:34 నుండి 1:06 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. శుభ గడియలు ఉదయం 7:34 నుండి 9:02 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:55 వరకు. జూన్ 30 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి నవమి, మధ్యాహ్నం 12:19 వరకు ఉంది, తదుపరి దశమి. నవమి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. ఒకవేళ ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారిని సంప్రదించి ఆయన సలహా మేరకు చేసుకోవచ్చు. ఆదివారం అశ్విని నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లోనూ సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఏ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు ఉదయం 7:34 వరకు మీన రాశిలోను, తదుపరి మేష రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు ఉదయం 7:34 వరకు సింహ రాశి వారికి, తదుపరి కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు ఉదయం 7:34 వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న.
ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. అంతర్జాతీయ పార్లమెంటరీ దినోత్సవం, అంతర్జాతీయ గ్రహశకలాల దినోత్సవం, తెలుగు సినీ నటులు జేవి సోమయాజులు గారి జయంతి, భారత శాస్త్రవేత్త భారతరత్న అవార్డు గ్రహీత సిఆర్ రావు గారి జయంతి, తెలుగు సినీ కథానాయకులు అల్లరి నరేష్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 30 ఆదివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి సుఖమైన జీవనం ఉంటుంది. వృషభ రాశి లాభం ఉంటుంది. మిథున రాశి అంతా శుభమే జరుగుతుంది. కర్కాటక రాశి కార్యజయం ఉంటుంది. సింహ రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. కన్యా రాశి శుభవార్త వింటారు. తులా రాశి దైవ బలం రక్షిస్తుంది. వృశ్చిక రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. ధనుస్సు రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. మకర రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. కుంభరాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. మీన రాశి అవసరానికి అండగా నిలబడతారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.